ఈ దినం ఎంతమంది ఆనందంగా ఉన్నారు? యు ఆర్ హ్యాపీ టుడే. ఆయన సన్నిధికి రావడము, ఆయన సన్నిధిలో ఒకవేళ నువ్వు ఏ కష్టంలో ఏ బాధలు ఉన్నా కూడా ఆయన ఒకవేళ ఆలకించినట్లయితే నీ కష్టములన్నీ వెళ్ళిపోతాయని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడున్నారు ఈ దినము? ఆయన ఇష్టమున్న స్థలంలో ఉన్నారు. ఎవరు ఇష్టపడే స్థలం అండి ఇది? నీవు ఇష్టపడేదా? దేవుడు ఇష్టపడే స్థలం. ఈ దినము మనకు తల్లిల దినం కాబట్టి, మదర్స్ డే కాబట్టి, మదర్ని మనం చూసినట్లయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తల్లిని మనం ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. అందరికన్నా చిన్నప్పుడు మనకు ఎవరు యూ లవ్ లాట్ అంటే మై మదర్ మదర్ అంటారా కదా. ఫస్ట్ నీకు ఎవరు నీకు టీచర్ అంటే ఎవరు యువర్ బెస్ట్ టీచర్, ఎవరు నువ్వు అన్నీ చెప్పినట్లు అంటే తల్లే ఉంటుంది. సో బెస్ట్ టీచర్ అంటాం. నీకు ఏమి చేయాలనో ఏమి చేయకూడదో ఎవరు చెప్తారు? నీ తల్లి నిర్ణయిస్తుంది. ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు, ఇది మంచిది, ఇది మంచిది కాదు. నీతో పాటు ఎక్కువ సమయము నీ తల్లి గడుపుతున్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము దేవుడు నాకు ఒక సందేశంని చెప్పమని కోరాడు. ఇది ఏమనగా అంటే బౌండరీస్ ఇన్ లైఫ్, సరిహద్దులు మన జీవితంలో ఉండడం మంచిది. పాతకాలంలో మనం చూస్తే పట్టణమునకి గొప్ప సరిహద్దు వాల్స్ ఉంటుండే. ఎందుకంటే పట్టణముని కాపాడడానికి, లేదంటే శత్రువులు వచ్చి దాన్ని జయిస్తారు. అందుకొరకే ఎంత గొప్ప కోటగోడలు ఉంటే అంత బలమైన పట్టణం అని పాతకాలంలో మనం చూస్తాం. అలానే నువ్వు ఉండే గృహము, ఒకవేళ నువ్వు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నట్లయితే నీ ఇండిపెండెంట్ హౌస్కి ఏముంటుంది? కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఒకవేళ నువ్వు గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నా ఎక్కడున్నా కూడా దేర్ విల్ బి కాంపౌండ్. అంటే ఆ కాంపౌండ్ ఏం చేస్తుంది నిన్ను అంటే భద్రపరుస్తుంది. ఇట్ గివ్స్ యూ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. నీకు అది అన్ని విషయంలో అది నీకు బలముగా ఇస్తుంది. అంటే ఓకే, ఐఎమ్ సేఫ్ హియర్ అనిపిస్తుంది. అలానే ప్రతి ఒక్కరి జీవితంలో దేర్ విల్ బి బౌండరీస్. అంటే మన జీవితంలో మన తల్లిదండ్రులు కొన్ని బౌండరీస్ పెడతారు. అన్ని విషయంలో మనము బౌండరీస్లలో జీవిస్తూ ఉంటాం. నేచర్ కూడా దెర్ ఈజ్ అ బౌండరీ. ఈ నేచర్ కూడా దెర్ ఈజ్ అ బౌండరీ. సముద్రమునకి ల్యాండ్కి ఏముంటుందండి? దెర్ ఈజ్ ఏ బౌండరీ వాల్. అంటే దానిని మించి రాదు. ఒకవేళ దాన్ని మించి వస్తే ఏమవుతుంది? సముద్రము సునామీ అంటాం. దాన్ని ఏమంటారు? సునామీ. ఆ స్థలం నుండి అది జరిగినట్లయితే. అందుకొరకే చూడండి, కీర్తనలు 104:9 ఏమని రాయబడింది చూద్దాం. అవి మరలి వచ్చి భూమికి కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. సరిహద్దులు దేవుడు భూమికి, అలానే సముద్రమునికి దేవుడు సరిహద్దులు నియమించాడు. సరిహద్దులు ఎవరు నియమించారు అని మనం చూస్తే దేవుడు కొన్ని సరిహద్దులని నియమించాడు. అలానే మనం చూస్తే ఏ దేశంలో అయితే నువ్వు జీవిస్తావో ఆ దేశము కూడా, ఆ దేశమునికి సరిహద్దు ఉంటుంది. దిస్ ఇస్ మై ల్యాండ్ అంటారు. వేరే వారు ఆ లైన్లోకి వస్తే వీళ్ళు ఏం చేస్తారు? వారి మీద వార్ డిక్లేర్ చేస్తారు, ఎందుకు మా ప్లేస్లోకి వచ్చావని. అలానే మన జీవితంలో తల్లిదండ్రులు కూడా మనకు కొన్ని సరిహద్దులు పెడతారు. నువ్వు ఇలా వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండవద్దు, నైట్ అయితే ఎందుకు నువ్వు బయట ఉన్నావు, త్వరగా రావాలి ఇంటికి, నువ్వు బయట తిన్నావు, ఇంట్లో తిను, ఇవన్నీ రూల్స్ అంటావు. దిస్ ఆల్ కాల్ అవర్ బౌండరీస్. ఈ బౌండరీస్ అన్నీ మన మంచి కోసమే. కంట్రీ మనకు కొన్ని రూల్స్ పెడుతుంది. ఒకవేళ నీవు ఇష్టం ఉన్నట్టు జీవిస్తే నీకేమవుతుంది? ఇక్కడ నేనేం కాదులే, పక్కవారి ఇంటికి పోయి నేను దొంగతనం చేస్తా అంటే ఏం చేస్తుంది? ఇక్కడ నేను తీసుకుపోయి ఎక్కడేస్తారండి? లా నిన్ను పనిష్మెంట్ చేస్తుంది. అలానే సరిహద్దులు అనేది మంచివి అని జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దల మాట అందుకొరకు ఏమన్నారండి? సది మూట. పెద్దలు మనకు అనేకమైన విషయాలు మనకు చెప్తుంటారు. బైబిల్ కూడా మనకు సామెతల్లో 22:28 ఒక మాట రాయబడింది చూడండి. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేరు రాతిని నీవు తీసివేయకూడదు. తల్లిదండ్రులు కొని మనకు చెప్తారు. పరిశుద్ధ గ్రంథం మనకు అనేకమైన విషయాలు మనకు చెప్తుంది. ఎందుకనగా అంటే ఈ సరిహద్దులు మనకు దేనికి అంటే మన మంచి కోసమని జ్ఞాపకం చేసుకోవాలా. ఈ సరిహద్దుల ద్వారా అన్ని సరిహద్దులు మంచివా అంటే కొన్ని సరిహద్దులు మంచివి కావు.
కొంతమంది స్వార్థముగా వారికి ఇష్టమున్న సరిహద్దులని వారు క్రియేట్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ గుడ్. కొంతమంది వారికి ఇష్టమున్న ప్రకారముగా వారి కోసమే సరిహద్దులు క్రియేట్ చేసుకుంటుంటుంది. ఏ సరిహద్దు ఉన్నా కూడా జ్ఞాపకం చేసుకోవాలా, అది మన మంచి కోసమై, ప్రజలందరి కోసమై ఒకేలాగుండులాగా ప్రయత్నించాలా. చూస్తా మనము సర్వసాధారణంగా బయటి దేశంలో నేను జనరల్గా అనుభవించేది ఏమిటంటే, మీరు బయటి దేశం వెళ్ళినప్పుడు రేసిజం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? రేసిజం. నువ్వు ఇండియన్ అయితే ఒకలాగా, ఒకవేళ నువ్వు వైట్ అయితే ఒకలాగా, నువ్వు ఆఫ్రికన్ అయితే ఒకలాగా నీతోటి వ్యవహరిస్తారు. అంటే కలర్ బట్టి, నీ యొక్క బాడీ నేచర్ బట్టి, నువ్వు ఒకవేళ ఏషియన్ అయితే చైనీస్లో, లేకపోతే జపానీస్ అయితే ఒకలాగా నీకు ఏం చేస్తారంటే దే క్రియేట్ సమ్ బార్డర్స్. మీకు చెప్తే నమ్మరు. బయట దేశంలో ఇప్పుడైతే చాలా మటుకు బాగా అయిపోయింది, కానీ ఇఫ్ యూ గో టు ఇంగ్లాండ్ ఇన్ కౌంటీస్ వైపు వెళ్తే కొన్ని రెస్టారెంట్స్ కూడా అవి ఎవరికి అలా ఉంటుంది? ఓన్లీ వైట్స్కి అలా ఉంటుంది. అలా చూస్తూ ఉంటే కొన్ని సరిహద్దులు మనకు నచ్చవి. ఇండియాలో కూడా కొన్ని సరిహద్దులు ఉన్నాయి. ఇండియాలో నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ సరిహద్దులు. ఆ సరిహద్దులు ఏంటిది? అందరం ఒకలానే ఉన్నాం, అందరూ ఒకటే ఫిజికల్ స్ట్రక్చర్, సేమ్ కలర్స్, మా అంటే కొంచెం అటు ఇటు వేరియేషన్, కానీ మనం బ్రౌనే అంటారు. నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నేను ఏమేస్తారు? నీ కలర్ ఏంటిది? ఓ నేను తెల్ల ఉన్నాను అనుకోకండి. నువ్వు బయట దేశం పోతే నేనేమంటారు? యువర్ బ్రౌన్ అంటారు. అర్థమైందా? సో మనం చాలా తెల్లగా ఉన్నాము, నల్ల ఉన్నాము అనుకో, తెలుపుని చూసి చాలా మురిసిపోతారు. బయట దేశంలో మన కలర్ని దేన్ని పట్టించుకోరు. ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాలో నీకు మనలో మనమే సరిహద్దులు పెట్టుకున్నారు. ఏ సరిహద్దు చెప్పండి? కులం అనే సరిహద్దు. నేను ఎక్కువ, నువ్వు తక్కువ. ఎక్కడ ఎక్కువయ్యాడు, ఎక్కడ తక్కువయ్యాడు అనేది మనకు తెలియదు. ఈయన ఏం చేసి ఎక్కువయ్యారు, వాళ్ళు ఏం చేసి తక్కువయ్యారు అనేది మనిషికి బ్రెయిన్కి ఎక్కది. నేను ఆలోచిస్తాను, మనలానే ఉన్నారు, మనలాగానే ముక్కు మొహం ఉన్నది, వీళ్ళకి మనకు వ్యత్యాసం ఏమిటి అంటే, లేదు మేము వారికన్నా ఏంటిదంట, వారికంట మేము గొప్ప నీ యొక్క వ్యక్తిత్వంలో కనిపించాలా, గొప్ప నీ నడవడిలో కనిపించాలా, నీ ప్రవర్తనలో అది కనిపించాలా. నీ సరిహద్దులు ఎలా ఉండకూడదు అంటే, ఇతరులకి హాని కలిగించలాగా ఉండకూడదు. అది ఎవరు రాసినను, ఎవరు గీచినను జ్ఞాపకం చేసుకోండి. ఆ బౌండరీస్ విచ్ హర్ట్ అదర్స్, విచ్ డిస్క్రిమినేట్ అదర్స్, విచ్ డిస్ఎంపవర్డ్ ఎనీ అదర్స్, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. మనకు కానీ మన దేశమున కానీ ఏ విషయంలో అది మంచిది కాదు. దేర్ షుడ్ బి ఎ గుడ్ బౌండరీస్ బట్ నాట్ ద బ్యాడ్ బౌండరీస్ అని జ్ఞాపకం చేసుకోండి. ఈ విషయం చెప్తా ఉంటే ఈ మెసేజ్ ఎవరి కోసము అంటే నేను ఒక మాట చెప్తాను, మీరు చెప్పండి. దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ మీ. చెప్పండి, ఇది ఎవరికి ఇష్టం ఉండేది ఈ మెసేజ్ యాక్చువల్ చెప్పాలంటే, అయినా కూడా వినాలి, ఎందుకంటే దేవుడు పెట్టాడు. దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ మీ. ఐ డోంట్ యూజ్ అగేన్స్ట్ యూ. నీకు వ్యతిరేకము దీనిని వాడను. చెప్పండి ఒకసారి, మీ పక్కలోకి చెప్పండి, దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ మీ, ఐ డోంట్ యూ అగేన్స్ట్ యూ. నేను చెప్పిన మాటలు నీకు వ్యతిరేకంగా వాడను. బాగున్నారా? మీ పక్కన ఒకవేళ మీకు చాలా ఇష్టమున్న వారు ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళని చూసి ఏం చెప్పాడు, దిస్ మెసేజ్ ఈజ్ ఫర్ మీ బట్ యూ నీడ్ ఇట్ మోర్. నీకు ఎక్కువ కాలేదు అని చెప్పండి, యూ నీడ్ ఇట్ మోర్. తెలియకుండానే మనం ఏం చేస్తామంటే, మన జీవితంలో కొన్ని పనులు కానప్పుడు మనము గందరగోళ పరిస్థితికి వస్తాం. మన పనులు కానప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రయత్నించినప్పుడల్లా మన పనులు కానప్పుడు మన గందరగోళ పరిస్థితులకు వస్తాం. గందరగోళ పరిస్థితిలో ఎందుకు ఉంటామంటే, నువ్వు ఏదైతే ఆర్డర్లో ఏదైతే పని ఏదైతే నువ్వు చేస్తున్నావో అది సరి అయినది కాదు అని నువ్వు తెలుసుకోవాలి. వాట్ యు వర్కింగ్ ఇన్ విచ్ వే యు వర్కింగ్ ఈజ్ నాట్ రైట్ అని తెలుసుకోండి. అందుకొరకే నీవు ఒకసారి దాన్ని పరిశోధించుకోవాలా. నువ్వు ఎలా చేస్తున్నావు, చెక్ యువర్ బౌండరీస్ అని తెలుసుకోండి. ఈ బౌండరీస్ వల్ల ఎవరు పెట్టారు ఈ బౌండరీస్ అని చూస్తే, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. బైబిల్ ఉన్నవారు త్వరగా తీయగలుగుతారు. బైబిల్ ఉన్నవారికి, ఎందుకంటే మధ్యలో హబక్కుక్ అంటే కష్టమైపోతుంది, మిఖా అంటే కష్టమవుతుంది, కానీ ఇది జెనసిస్ 1st చాప్టర్ 1st వర్స్ 2 నిమిషాలు ఇస్తా.
అవునా కదా? బైబిల్ ఒకవేళ డిజిటల్ బైబిల్ ఉన్నా తీయండి. ఈ కాలంలో డిజిటల్ బైబిల్స్ ఎక్కువైపోయాయి. ఎంతమంది డిజిటల్ బైబిల్స్ క్యారీ చేస్తున్నారు? డిజిటల్ బైబిల్ అంటే ఫోన్ 2 ఉన్నాయా? బుక్స్ ఎంతమంది క్యారీ చేస్తున్నారు బైబిల్ని? ఓ గాడ్ బ్లెస్ యూ ఆల్. లేని వాళ్ళు కూడా పర్లేదు, మీ హృదయంలో బైబిల్ని క్యారీ చేయకపోయి హృదయంలో వాక్యంని పెట్టుకోండి. ఒకసారి చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములని సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. చూడండి, దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. ఇక్కడ వేరుపరిచినట్టు మనం చూస్తాం. హి సపరేటెడ్ అంటే ఒక బౌండరీ పెట్టాడు. అలానే కింద భాగం చదువుదాం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. వేరుపరిచెను. జలములను కూడా దేవుడు ఏం చేశాడండి? వేరుపరిచాడు. ఈ దినము మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆదాముని తన స్వరూపమున తయారు చేశాడు. మన బైబిల్లో ఆది కాండం చదువుతూ ఉంటే దేవుడు ఆదాముని తన స్వరూపమున సృజించి అవ్వని తనలో నుండి తీసివేసి వారిని ఏం చేశాడంటే ఒక నిబంధన పెట్టాడు. దే హ్యావ్ ఒక కమాండ్ ఇచ్చాడు. ఏం కమాండ్ ఇచ్చాడంటే ఆది కాండము 2వ అధ్యాయం 16-17 ఒకసారి చదువుదాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఎవరికి చెప్తున్నాడు అంటే ఆదాముకు చెప్తున్నాడు. చూడండి, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములని నీవు నిర్భయంతరముగా తినవచ్చును అంటే ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. మనకు ఫ్రీడమ్ ఉంటుంది. మనకి అందరికి ఏముంటుందండి? ఫ్రీడమ్. ఒకవేళ నీ ఫ్రీడమ్ తీసివేస్తే నీకు ఏమవుతుంది? ఫ్రీడమ్ ఫైట్ చేస్తాం. ఏం చేస్తారండి? నీ ఫ్రీడమ్ పోతే ఫ్రీడమ్ ఫైట్ చేస్తాను. నాకు ఫ్రీడమ్ కావాలా, నాకు ఫ్రీడమ్ కావాలి. ఎందుకు మనిషికి ఫ్రీడమ్ కావాలి? నీ జైల్లో వేస్తే నీకు ఇష్టం ఉండదు. నేను ఒకవేళ పనిష్మెంట్ ఇస్తే నేను ఏం చేస్తారంటే 4 గోడల మధ్యలో వేస్తారు. నీ ఫ్రీడమ్ని తీసివేస్తారు. దేవుడు మనకి మొదటికి ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే నీకు ఏంటిదండి? ఫ్రీడమ్, ఫ్రీ విల్. నువ్వేమైనా నిర్ణయం తీసుకోవచ్చు, నువ్వేమైనా చేయవచ్చు. దేవుడిచ్చిన అధికారం అది. అధికారమును ఎవరు తీసుకున్నాను? నువ్వు ఇది చెయ్యవచ్చు, ఇది నువ్వు చేయకూడదు అంటే మనకు బాధ అవుతుంది. నువ్వు ఆ స్థలంలో ఉన్నప్పుడు నీకు బాగానే ఉంటుంది, నేనే ఇది చేయవచ్చు అని. కానీ వేరే వాళ్ళని అదే వేరే స్థలంలో నిన్ను పెట్టుకుంటే అప్పుడు నీకు బాధ అవుతుంది. అందుకొరకే దేవుడు మనకిచ్చిన మొదటి ఆజ్ఞ, 2వ ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంటే నీవు ఏదైతే అనుభవిస్తే నీకు మంచిగా అనిపిస్తుందో అలానే ఇతరులు కూడా అలానే ఉండాలని ప్రయత్నించాలి. అదే మన పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తుంది. అందుకొరకే ఇది సర్వలోకమునకి ఈ యొక్క పుస్తకము ఆధారమై ఉన్నది. ఇది దేవుడు రాసిన పుస్తకమని దీన్ని మనం నమ్ముతాం. ఎందుకనగా అంటే ప్రతి ఒక్కరూ ఆయన కుమారులు, ఆయన కుమార్తెలే అని చెప్తుంది బైబిల్. వ్యత్యాసము ఏ భేదము లేదు అంటుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. ప్రతి మానవుడు పాపము చేశాడు. అందుకొరకే ఆ దినం ఏం చేశాడు దేవుడు అంటే ఆ ఏదైనా తోటలో ఆదామును పెట్టి ఆదాముకి చెప్పాడు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ బట్ 17 చదువుదాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. మంచి చెడలు తెలుపు వృక్ష ఫలములని తినకూడదు. ఒక రూల్ పెట్టాడు. ఏం పెట్టాడండి? ఒక బౌండరీ పెట్టాడు. ఈ బౌండరీ పెట్టడంలో ఆదాము ఏమైపోయాడు? అవ్వలు విఫలమైపోయాడు. దేవుడు ఈ దినము కూడా మనకు కొన్ని బౌండరీస్ ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథము నీకు అనేకమైన స్వేచ్ఛ ఇస్తుంది. దాని ద్వారా నేను దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు నా మాటల్ని సమ్మతించినట్లయితే ఈ భూమిలో నువ్వు ఏం చేస్తావు? మంచి ఫలములని అనుభవిస్తావు. ఈ దినము నీ జీవితము సఫలమరుగా లేదు అంటే నువ్వు దేవుడు చెప్పిన ఏవైతే బౌండరీస్ ఉన్నాయో, సరిహద్దులు ఉన్నాయో అవి దాటి నువ్వు నడుస్తున్నావనే. అందుకొరకే నేనే మార్గమును అని దేవుడు చెప్పాడు. ఆయన మార్గము గుండా నువ్వు వెళ్ళినట్లయితే నీ జీవితంలో నువ్వు చేసినదంతయు సఫలమవుతుందని
జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకు నేను సఫలం కావట్లేదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించిన దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు చేసే విధానాన్ని మార్చుకో అని చెప్తుంటాడు. నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా, నువ్వు దానిని చెక్ చేసుకోకుండా నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు అంటారు. అలానే మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆ దినం ఆదామునికి ఏం చెప్పించాడు, ఒక బౌండరీ పెట్టాడు, సరిహద్దు పెట్టాడు. ఆ సరిహద్దును దాటొద్దని చెప్పాడు. ఒకవేళ దాటితే నువ్వు ఏమవుతావంట, నిశ్చయముగా నీవు వాటిని తినుదినంన నిశ్చయముగా చచ్చేదవని నిశ్చయముగా చచ్చేదవు. యు ఈట్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం కాదులే, నేను బౌండరీ దాటుతాను అంటే దాటు, దాని ఫ్రూట్ తింటా. దేవుడు వెక్కరింపబడడు. నువ్వు ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు. జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మనల్ని దేవుడు భయభక్తులలో మనం జీవించమని చెప్తుంటాడు. నువ్వు భయభక్తులు కలిగి జీవించమని చెప్తుంటాడు. అందుకొరకు చూడండి, అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23 వచనంలో చూద్దాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్ని చేయడానికి నీకు స్వాతంత్రం ఉన్నది, కానీ అన్ని చేయదగినవి కావని జ్ఞాపకం చేసుకోవాలా. మనకు కొన్ని బౌండరీస్ ఏవైతే ఉంటాయో నీ జీవితంలో, అవి మన మంచి కోసమే. జ్ఞాపకం చేసుకోండి. నీ తల్లిదండ్రులు నీకు ఒక బౌండరీస్ పెట్టవచ్చు. ఈ జీవితము నీకు ఇప్పుడు ఈ స్థలం, ఈ సమయము నువ్వు చదువుకోవడంలో చాలా ఇంపార్టెంట్, యూ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్ అని చెప్తే, నేను ఇప్పుడు ఎంజాయ్ చేయాలి కదా అంటే అప్పుడు నీవే ఏమవుతావు, ఆ ఫలముని అనుభవిస్తావు. జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథము నీకు అనేకమైన మాటలు చెప్తుంది. చెప్పినప్పుడు దానిని నువ్వు తూచా తప్పకుండా నువ్వు చేసినట్లయితే నువ్వు చేసినదంతయు సఫలమవుతుంది. అందుకొరకు కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో ఏమరా ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దాన్ని ధ్యానించుచు ఆనందించువాడు ధన్యుడు. వాడు ఎక్కడ నాటబడతాడంట, నీటి కాలున ఏరున నాటబడి ఆకు వాడక తన కాలమందు పళ్ళనిచ్చు చెట్టు వలె ఉండును. వాడు చేసినదంతయు మనం చేసినదంతయు సఫలము కావాలి అంటే దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథము ద్వారా అనేకమైన విషయాలు మనకు బోధిస్తున్నాడు. నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అబ్రహామునికి ఏదైతే ఆశీర్వాదము దేవుడు దయచేశాడో, నీవు రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత దేవుడు నీకు దయచేస్తున్నాడు. దేవుడు నీకు స్వాస్థ్యముగా అనేకమైన ప్రదేశములు ఇస్తాడు. నిన్ను ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను శపించిన వారిని దేవుడు శపిస్తాడు. ఎందుకంటే అబ్రహామునికి ఇచ్చిన ఆశీర్వాదము మనము కలిగి ఉన్నాము కనుక అది మనం పొందినామని అటువంటి విశ్వాసం కలిగి ఉండాలా. ఎప్పుడు కలిగి ఉంటావంటే దేవుడు నిర్ణయించిన, ఎప్పుడైతే నువ్వు సరిహద్దులలో ఉంటావో, వెన్ యు ఆర్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ గాడ్, యు విల్ బి మోర్ సెక్యూర్ అండ్ యు ఫీల్ యు విల్ బి మోర్ బ్లెస్డ్ అని. అందుకొరకే చూస్తాము, యోబుని చూస్తే సాతానుడు వచ్చాడు దేవుని దగ్గరికి, నీ దగ్గర భక్తుడున్నాడు యోబు, నేను ఏమి చేయలేకపోతున్నాడు. ఎందుకు? నీ కంచి వేసి నువ్వు కాపాడావని చెప్పావు. నువ్వు దేవుని సరిహద్దుల్లో ఉన్నట్లయితే యు హ్యావ్ వెరీ వెరీ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఎవ్రీ వన్. ఏముంటుందండి? మంచి సంబంధాలు కలిగి ఉంటావు. అలానే నీ పర్సనల్ గ్రోత్ అంటావు. నీ యొక్క గ్రోత్ ఆఫ్ యువర్ లైఫ్ ఆల్సో వెరీ వండర్ఫుల్. ఎందుకంటే నీవు కరెక్ట్ సరిహద్దులో ఉన్నావు కాబట్టి యు ఆర్ ఇన్ సేఫ్టీ జోన్. నీకు స్వాతంత్రము దేవుడు నీకు కలిగజేస్తాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. మొదటిగా నువ్వు నీ సరిహద్దులలో ఏముండాలా అని జ్ఞాపకం చేసుకుంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సెల్ఫ్ కంట్రోల్. ఏంటిదండి? ఆత్మీయ ఫలములలో ఒక ఫలము సెల్ఫ్ కంట్రోల్. చాలామందికి ఈ సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతారు. చాలామంది గాసిప్స్ బాగా మాట్లాడతాం. మీకు తెలియని విషయము, గోడలు కూడా ఏముంటాయంట, ఏముంటాయి? చెవులుంటాయి అనుకోకండి. ఏదియో దాగి ఉంచబడదు అని బైబిల్ సెలవిస్తున్నది. అందుకొరకే నోటిని జాగ్రత్త ఉంచుకోవాలా. సెల్ఫ్ కంట్రోల్, ఎమోషన్ జాగ్రత్తగా ఉంచుకోవాలా. కొంతమంది కోపం వచ్చేస్తే అనేకమైన ఉధృతంలో వెళ్ళిపోతారు, జీవితములని నాశనం చేసుకుంటారు. యు షుడ్ హ్యావ్ ద ఫస్ట్ బౌండరీ ఇన్ యువర్ లైఫ్ ఇస్ సెల్ఫ్ కంట్రోల్. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చే ప్రతి
అది మొదటి ఫలము. నీకు ఆత్మీయ ఫలములలో ప్రాముఖ్యమైన ఫలము నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే. రెండవది రెస్పాన్సిబిలిటీ. ఏంటిదండి ఇది? రెస్పాన్సిబిలిటీ. నీవు యు షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. నీకు దేవుడైతే తలాంత్ ఇచ్చాడో, దేవుడైతే నీకు వరం ఇచ్చాడో, దేవుడు ఏది స్థలంలో నిన్ను ఉంచాడో, నీవు మొదటిగా దాని యందు దేవుని స్తుతించాలా. దేవుడు నన్ను ఈ దినం ఇక్కడ పెట్టి, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే దే ఆర్ ఆల్వేస్ కంప్లైంట్ అబౌట్ దేర్ పొజిషన్. కాదండి, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడే నిన్ను సృజించాడు అని మొదటిగా నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు నీవు చేయవలసినది, ఈ లోకంలో చేయవలసిన కార్యములు, యువర్ రెస్పాన్సిబిలిటీ విల్ బి రివీల్డ్. అందుకొరకే యేసుక్రీస్తు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేశాడు? చివరిగా ఆయన ఒక బాధ్యతని నెరవేర్చాడు. హల్లెలూయా. ఆయనకిచ్చిన బాధ్యత. అందుకొరకే చూడండి, 1 తిమోతేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందో ఒకసారి చదువుదాం. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అవిశ్వాసుల కన్నా చెడ్డవాడై ఉన్నాడు. ఎప్పుడైతే నీవు యు డోంట్ షో ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ఓన్ హౌస్ హోల్డ్, నీ కుటుంబం ఎడల నువ్వు రెస్పాన్సిబుల్, నాది నా జీవితము నేనే చాలు అనుకుంటా కాదు. యు షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పేరెంట్స్, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. నీకు దేవుడు ఏది ఇచ్చినా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు బహుగా దీవించి ఆశీర్వదింపబడాలి అంటే. ఎందుకు? నేను ఏం చేసినాను సఫలము కాదు. ఎందుకంటే చెక్ యువర్ బౌండరీస్, చెక్ యువర్ బౌండరీస్. నువ్వు బౌండరీస్ దాటుతున్నావేమో, అందుకొరకే నువ్వు ఆ ఫలముని అనుభవిస్తున్నావు. ఆ ఫలమును నువ్వు అనుభవిస్తూ నువ్వు ప్రతిసారి దాటి అయ్యో ఏమైపోతున్నది అంటే నువ్వు దాటుతున్నావు. కరెక్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు ఈ దినం చెప్తున్నాడు, యు ఆర్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. కొంతమంది డబ్బులు వచ్చిన వెంటనే అది ఎలా ఖర్చు చేస్తారంటే దుబారాగా ఖర్చు చేస్తారు. నెల కాకముందే వాళ్ళ జోబులు ఏముంటాయి? ఖాళీ ఉంటుంది. దేవుడు ఇష్టపడడు. దేవుడు నిన్ను ప్రతి విషయంలో లెక్క అప్పచెప్పమని చెప్తుంటాడు. శిష్యులకు కూడా ఎప్పుడైతే 5,000 మందికి ఏం చేశాడండి? రొట్టెలు పెట్టినప్పుడు, చేపలు పెట్టినప్పుడు అడిగాడా సరిపోయిందని? ఏం మిగిలాయో తీసుకురమ్మని చెప్పాడు. యూ వాంట్ ద కౌంట్. జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితంలో యూ షుడ్ బి వెరీ మచ్ రెస్పాన్సిబుల్. మూడవది ఫ్రీడమ్. ఫ్రీడమ్, మనకు అన్ని విషయంలో మనకు ఫ్రీడమ్ ఉంది కదా అని మనం ఇష్టం ఉన్నట్టు జీవించకూడదు. ఇంకొకటి, దేవుడు నిన్ను ప్రతి విషయంలో నీకు స్వాతంత్రం దయచేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము రాయబడింది, చదువుదాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి, స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాను. హల్లెలూయా. ఒకవేళ నీవు అనుకోవచ్చు, అయ్యా నేను ఈ తప్పిదము చేశానయ్యా, నేను ఈ యొక్క చిక్కులో ఇరికిపోయాను, ఐ వాజ్ ఇన్ దిస్ గిల్టీ అన్నప్పుడు దేవుడు నీ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నీ యొక్క ప్రతి ఒక్క పాపముని కానీ, ప్రతి ఒక్క దోషమును కానీ, ప్రతి ఒక్క శాపము నుండి ఆయన స్వతంత్రంగా చేశాడు. నీవు ఏదైతే బంధకములు ఉన్నావో ఆ బంధకం నుండి దేవుడు నిన్ను విడిపించాడు. యేసుక్రీస్తు ఆయన నీ స్వతంత్రునిగా చేశాడు. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే నువ్వు స్వతంత్రునివని నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ బౌండరీస్ విల్ బి బ్లెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ బౌండరీస్, ఒకవేళ నీకు సరిహద్దులు సరి లేనట్లయితే నీ జీవితంలో కలవరం ఉంటుంది. నీ జీవితంలో ప్రతి విషయంలో యూ విల్ గెట్ యాంగ్రీ. ఎందుకంటే నువ్వు చేసేది ఏది సఫలము కాదు కాబట్టి. నువ్వు ప్రతి విషయంలో నువ్వు ఎలా ఉంటావంటే నీ రిలేషన్షిప్స్ ఇతరులతో కూడా నీకు సంబంధాలు సరిగా ఉండవి, త్వరగా వాళ్ళతో స్పాయిల్ అయిపోతుంది. ఎందువలన అంటే నీవు నీ సరిహద్దులని సరి చేసుకోమని ఈ దినము బైబిల్ సెలవిస్తున్నది. ఈ దినము నువ్వు నీ సరిహద్దులని నువ్వు బాగు చేసుకున్నట్లయితే అది నీకు మంచిది, ఇతరులకు కూడా మంచిది. నువ్వు ఇతరులను కూడా గౌరవించినట్లు ఉంటుంది, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మన మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరము నీకున్న సరిహద్దులని సరి చేసుకొని తల్లిదండ్రుల మాటని ఆ విధంగా పరిశుద్ధ గ్రంథము నీకు చెప్పిన ప్రతి ఒక్క మాటని గాయకొనాలని ప్రతి ఒక్కరికి దేవుని పేరట విన్నవిస్తున్నాను.